Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. గెస్ట్ తుర్క శ్రీరామ్ జాయిన్ అవుతున్నారు. ఎంత రంగరాజన్ గారు దాన్ని చాలా పాజిటివ్గా చూసినా సరే ఆత్మవిశ్వాసానికి అలాగే ఒక బిలీఫ్కి మన నమ్మకానికి ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో కూర్చొని సరే రంగరాజన్ గారు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. చాలా ఫేమస్ ఉంది, సో బిలీఫ్ ఉంది కాబట్టే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఏదైతే ట్వీట్ చేశారో ఎరిక్, దాని మీద ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. శ్రీరామ్ గారు ఎలా చూస్తారు మీరు ఈ హిందూ సంఘాల నేతగా ఈ అంశాన్ని మీరు దీనిపైన ఎలా స్పందిస్తారు? అంటే ఎక్కువగా నేను కూడా పాజిటివ్ గానే అనుకుంటా. కాకపోతే ఏంటంటే మన సమాజం మీద, మన యువత మీద వాళ్ళకి ఉన్న అక్కసుని వాళ్ళు వెళ్ళగక్కారు. వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కే సందర్భంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి మాట్లాడారు అంటే చిలుకు వాళ్ళు ఏం చెప్తారు, ఎవరైతే సెనేటర్ మాట్లాడాడు, ఎరిక్ ఎవరు మాట్లాడారో అతను చిలుకూరు బాలాజీ టెంపుల్ వల్ల వేషాలు వస్తున్నాయని ఒప్పుకున్నాడు. అవును, అంటే మహిమ ఉన్నట్టే. బాలాజీ టెంపుల్ చిలుకూరు అంటే అతను మనం జనరల్ గా చూస్తే బహుశా అతను క్రిస్టియన్ అయి ఉంటాడు. ఎందుకంటే అమెరికాలో మాట్లాడుతున్నాడు కాబట్టి అతని పేరుని బట్టి. ఎందుకంటే మనం వాళ్ళలో కూడా కొంతమంది హిందూయిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ బట్ ఇతను ఇంత అక్కసు వెళ్ళగట్టాడంటే క్రిస్టియన్ అయి ఉంటాడు. పైగా అమెరికన్ సెనేటర్. ఒక క్రిస్టియన్ అమెరికన్ సెనేటర్ ఒక హిందూ దేవుడి వల్ల అమెరికా వీసాలు వస్తున్నాయి అని చెప్పాడు అంటే వాళ్ళ టాలెంట్ కాదు, వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ అదంతా ట్రాష్, కేవలం మనదే అంటారు. అంతే కదా, మొత్తం అంతా మనదే కదా. ఇప్పుడు మన దేవుడు మొత్తం అమెరికాని కంట్రోల్ చేస్తున్నాడు, అమెరికా వీసా సిస్టమ్ ని కంట్రోల్ చేస్తున్నాడు మన దేవుడు. మన వీసా దేవుడు అని చెప్పుకున్న మన వెంకట స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు మొత్తం అమెరికా సెనేటర్ మైండ్ ని కూడా ఇప్పుడు కంట్రోల్ చేశాడు. ఎన్ని కంట్రోల్ చేశాడు చూడండి. ఇప్పుడు అమెరికా సెనేటర్ మైండ్ ని కంట్రోల్ చేశాడు, అమెరికా వీసా సిస్టమ్ ని కంట్రోల్ చేశాడు, అమెరికా వీసా సెంటర్ లో పనిచేస్తున్న వాళ్ళని కంట్రోల్ చేశాడు. సో ఇంతమందిని కంట్రోల్ చేశాడు అంటే హిందూ దేవుడి గొప్పదనాన్ని ఇప్పుడు అమెరికాలో కూర్చున్న సెనేటర్ ఒప్పుకున్నాడు. దీన్ని ఖచ్చితంగా మనందరం స్వాగతిద్దాం. సరే, వాళ్ళకి మన మీద అక్కసు ఉంది, మన యూత్ మీద అక్కసు ఉంది. వాళ్ళే అది కూడా ఏంటి, వాళ్ళేం చదువుకు రావరు. వాళ్ళు అమెరికాలో వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళు 5 డే వర్కింగ్ పెట్టుకుంటారు. సరే, 5 డే వర్కింగ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చేసింది అనమాట. మిగతా 2 రోజులు వాళ్ళు ఎంజాయ్మెంట్ కి, వాళ్ళు విషయం ఏంటంటే డబ్బంతా ఎంజాయ్మెంట్ కి ఖర్చు పెట్టేస్తారు. అందువల్ల వాడి దగ్గర ఏమి డబ్బులు మిగలవు. మళ్ళీ సోమవారం వచ్చేసరికి మళ్ళీ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ లాగే ఉంటుంది. ఆ రోజు వర్క్ చేస్తే డబ్బులు లేదు. కానీ మన సిస్టమ్ ఎలా ఉంటుంది, మన వాళ్ళందరూ అక్కడ సంపాదించిన ప్రతి రూపాయిని దాచుకుంటారు, దాచుకుని ఇంటికి పంపిస్తారు, లేదంటే అక్కడే ఇల్లు కొంటారు. ఇవన్నీ చేయడం వల్ల మన వాళ్ళేమో ధనికులు అవుతున్నారు, వాళ్ళేమో అదే కంటకింపుగా మారుతోంది. అదే కళ్ళలో నిప్పులు పోసుకుని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అలా మాటల రూపంలో వచ్చింది అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు వాడు ఎదుర్కొండా మనం జాయిన్ వాడు మనం ఒకే లొకాలిటీలో ఉన్నాం అనుకోండి, అదే లొకాలిటీలోకి మనం వెళ్తాం, మనం ఏదో ఒక ఉద్యోగం చేస్తాం, వాడు ఉద్యోగం చేస్తుంటాడు. మనం అలా ఒక 5 ఏళ్ళు అయ్యేసరికి మనం అక్కడ ఫ్లాట్ కొంటాం, సొంతంగా ఫ్లాట్ కొంటాం. ఇంకొక 5 ఏళ్ళు అయ్యేసరికి సొంతంగా మనం ఇల్లే కొంటాం అక్కడ. లేదా ఇంకొక 5 ఏళ్ళు అయ్యేసరికి మనమే సొంతంగా కంపెనీ పెడతాం. వాడు మాత్రం అలా ఉద్యోగం చేస్తూనే ఉంటాడు, అది కూడా క్లర్క్ గానే చేస్తుంటాడు. మనం అక్కడ క్లర్క్ గా జాయిన్ అవుతాం, ఆఫీసర్ అయిపోతాం, ఆఫీసర్ అయిపోయిన తర్వాత ఎండి అయిపోతాం, ఎండి అయిపోయిన తర్వాత మళ్ళీ సొంతగా కంపెనీలు పెట్టేస్తాం. ఇవన్నీ జరిగిపోతుంటాయి మన వాడి కళ్ళ ముందు. సో ఏంటంటే మన వాళ్ళు బాగా టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్న పీపుల్, వాళ్ళకి టెక్నికల్ గా నాలెడ్జ్ లేదు. కానీ ఈ వాస్తవాన్ని గమనించకుండా వేరే దేశం నుంచి వచ్చారు, ఇక్కడ మన సంపద దోచేసుకుంటున్నారన్న అక్కసుతోటి ఇది మాట్లాడినప్పటికీ కూడా మన దేవుడి గొప్పదనాన్ని అతను అక్కడ ప్రచారం చేయడం, అక్కడ ప్రచారం చేయడం మాత్రమే కాదు, అక్కడ అంగీకరించడం మాత్రమే కాదు, ప్రచారం చేశాడు. ఇప్పుడు ఏదో ఆ టెంపుల్ యొక్క గోపురాన్ని పెట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వీసా బాలాజీని ప్రమోట్ చేశాడు. చాలా మంది తెలియకపోవచ్చు, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఆంధ్ర తెలంగాణలో తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి ఒక పబ్లిసిటీ ఇచ్చారని చెప్పాలి మనం. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే అమెరికన్ సెనేటర్ మాట్లాడింది కాబట్టి ఏంటంటే రేపొద్దున ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కూడా, బీబీసీ లో కూడా ఈ వార్త రావచ్చు. మొత్తం ప్రపంచ వీసా బాలాజీ దగ్గరికి వెళ్తే వీసా వస్తుంది అంటే కనుక రేపు అమెరికా వీసా కావాలనుకున్నవాడు, ఉగాండా వాడో, ఇంకోడు అమెరికన్ కంట్రీ వాడో, లేదంటే ఆస్ట్రేలియన్ కంట్రీ వాడో, వాళ్ళు ముందు ఇండియాకి వచ్చి మన వీసా బాలాజీ
ఆ తర్వాత వీసాకి అప్లై చేస్తారు. గుడ్ పాయింట్ రైట్, గుడ్ పాయింట్. ఒక నిమిషం అండి, మనతో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పులిపాక సంజయ్ కూడా జాయిన్ అవుతున్నారు. సంజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. సంజయ్ గారు, ఎరిక్ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్క భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రంగరాజన్ గారు దాన్ని పాజిటివ్గా చూశారు, మన సార్ కూడా చాలా పాజిటివ్గా చూస్తూ ఉన్నారు, శ్రీరామ్ గారు కూడా. మీరు ఎలా చూస్తూ ఉన్నారు? నిజంగా ఇది ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి, అక్కసి నుంచి వచ్చిన ఒక పోస్ట్గానే చూడాలా, అసలు పట్టించుకోకూడదా, లేకపోతే నిజంగానే పట్టించుకొని దీనిపైన విశ్లేషణ చేసుకోవాలి? ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. అండ్ ఎందుకంటే అమెరికా పాలిటిక్స్ లో కనుక చూసినట్టయితే భారత్ కి వ్యతిరేకంగా లేదా అక్కడ నివసిస్తున్న భారతీయుల మీద ఈ మధ్య కాలంలో కొంత నెగటివ్ క్యాంపెయిన్ నడుస్తుంది. అందులో ఒక భాగం ఇదండి. మనం బాగా భయపడాలా లేదా అంటే, హలో, కెన్ యూ హియర్ మీ? ప్లీజ్ కంటిన్యూ, ఐఎమ్ నాట్ ఇంటరప్టింగ్, ప్లీజ్. భయపడాలా అది అనేకంటే ఇది ఇంపార్టెంట్ ఇన్సిడెంట్, నోట్ చేసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే భారత సంతతికి చెందిన వాళ్ళు తిప్పి కొడితే అమెరికాలో 1.6%, 2% అండి, అంతే. అంతకంటే ఎక్కువ ఉండరు. అంత చిన్న పాపులేషన్ మీద ఇంత నెగటివ్ గా నడవటం అన్నది అమెరికన్ రాజకీయాలలో వస్తున్న మార్పులకి అర్థం పడుతుంది. కానీ భారత సంతతికి చెందిన వారి మీదకి ఏమీ నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదండి. ఒకటి. రెండు, ఇందాక వక్తలకు చెప్పినట్టు కూడా భారత సంతతికి చెందిన వారు చాలా పెద్ద ఎత్తున కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మిగతా ఎథనిక్ గ్రూప్స్ తో పోలిస్తే భారత సంతతికి చెందిన వాళ్ళు అద్భుతంగా ముందుకు వెళ్తాం జరుగుతోంది. యావరేజ్ ఇన్కమ్ అవి తీసుకున్న భారత సంతతికి చెందిన వాళ్ళు మిగతా స్పానిష్ కానివ్వండి, వేరే వాళ్ళని తీసుకోండి, వాళ్ళకంటే ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, ఫ్యామిలీ ఇన్కమ్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటున్నాయి. అంతేకాదు దాదాపు 80% మంది భారత సంతతికి చెందిన వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున చదువుకోవటం జరుగుతోంది. మినిమం గ్రాడ్యుయేషన్ చేయడం జరుగుతోంది. చాలా మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో అది మిగతా వేరే ఏరియాస్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, చైనీస్ తీసుకోండి, లేదా సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వెళ్ళిన వాళ్ళని తీసుకోండి, ఫిలిపోస్ తీసుకోండి, అలానే స్పానిష్ వాళ్ళతో తీసుకోండి, వాళ్ళతో పోలిస్తే మన వాళ్ళు చాలా బాగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఓవరాల్ గా తీసుకుంటే అటు విద్య విషయంలో కానివ్వండి, ఇటు ధన విషయంలో కానివ్వండి, మన వాళ్ళు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కొంతమంది అంటున్నారు ఇటీవల కాలంలో మన వాళ్ళు కొద్దిగా ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్లకు వెళ్లి అల్లర్లు చేసి సినిమా చూసి కాగితాలు విసిరేసి ఇక్కడ చూసినట్టు చేస్తున్నారు, అది ఒకటి, లేదా గుళ్ళు కట్టడం వాటి వల్ల కూడా అని చెప్పడం జరుగుతుంది. నా ఉద్దేశంలో అవి సివిక్ కల్చర్ కి సంబంధించిన విషయాలు కానీ క్రైమ్ కాదండి. మనం క్రైమ్ విషయం తీసుకుంటే కనుక భారత సంతతికి చెందిన వాళ్ళు క్రైమ్ విషయంలో కేవలం 0.01-0.08% మాత్రమే క్రైమ్ కి పాల్పడటం జరుగుతుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే అంత తక్కువ ఉంది. అయితే సార్, ఇప్పుడు దీన్ని ఒక థ్రెట్ లాగా చూడాలా మనము? ఎలాగా దీన్ని మనం విశ్లేషించుకోవాలి? ఇప్పుడు ఇండియన్స్ మీదనే ప్రత్యేకంగా, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇండియన్స్నే టార్గెట్ చేశారు, ఇండియన్స్కి సంబంధించి బిలీఫ్ని క్వశ్చన్ చేశాడు, పెద్ద కంపెనీస్ని కూడా క్వశ్చన్ చేశారు. ఆయన చూస్తే చాలా మటుకు యుఎస్ వర్కర్స్ని తీసేసి చీప్ లేబర్లా వస్తారని చెప్పి ఇండియన్స్ని పెట్టుకున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అవునండి, అంటే థ్రెట్ కంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్ అండి. దీని నుంచి ఇదనే కాదు, ఈ మధ్య కాలంలో చాలా స్టేట్మెంట్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా అక్కడి నుంచి. భారత సంతతికి చెందిన వాళ్ళు H1B ఎక్కువ కొట్టేస్తున్నారు, లేదా మిగతావి తీసుకుంటున్నారు అని. ఒకవేళ మీ సిస్టమే కదా, అమెరికన్ H1B సిస్టమ్ అన్నది మీ సిస్టమే కదా. సో భారత్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారంటే ఏంటి? భారత్ వాళ్ళని ఎంత లేదన్నా అక్కడ కంపెనీస్ ఎక్కువ తీసుకుంటున్నాయి. కావాలంటే మీరు వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా, H1B కింద వేరే దేశస్తుల్ని తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. భారత్ తర్వాత వచ్చేది ఎవరు ఎక్కువ వస్తున్నారు? H1B చైనీస్ వస్తున్నారు. సో కాబట్టి మీరు అక్కడ బాగా పనిచేసే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన వాళ్ళని తీసుకోవటం జరుగుతుంది. కానీ నిజంగా పని చేయకుండా దుబారా చేస్తూ ఖాళీగా టైం వేస్ట్ చేసే వాళ్ళైతే ఈ కంపెనీలు ఎందుకు తీసుకుంటాయండి? వాళ్ళ బ్యాలెన్స్ షీట్ దెబ్బతింటుంది కదా. నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక డెడ్ లైన్ ఉంది అంటే ఒక భారతీయుడు పనిచేసే విధానం వేరు. చైనీస్ వాళ్ళు కూడా చాలా గొప్పగా పనిచేస్తారు, అందులో అనుమానం లేదు. డెడ్ లైన్ అయ్యేంత వరకు ఎలాగో అలా దాన్ని పని చేయాలి, కంప్లీట్ చేయాలి అని భారతీయ సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా బాగా పనిచేస్తారండి. అంటే పెద్ద మేధాశక్తి లేకపోయినా కమిట్మెంట్ తో చేయటం జరుగుతుంది.
మిగతా దేశస్తులు ఏం చేస్తారంటే ఫ్రైడే సాటర్డే మిగతా వారాల్లో 5 అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్, అదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. సాటర్డే సండేలు అసలు చేయరు ఉండదండి. అసలు. వర్క్ అందుబాటులో అసలు కూడా వర్క్ ఉండరట. చేయరు. సంజయ్ గారు అందుబాటులో కూడా ఉండదు. సంజయ్ గారు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే ఎరిక్ స్పిట్ మాట్లాడుతున్న మాటల్లోన కార్టెల్ అనే ఒక పదం ఉపయోగించారు. నిజంగా ఆ విధంగానే అక్కడికి వెళ్తున్న ఏదైతే వీసా పొందుతున్న మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ కార్టెల్ లాగే ఉన్నారా? అంటే అంత పెద్ద పదం ఉపయోగించేస్తా అంటే అంత కుట్ర జరుగుతుందని అంటున్నారు. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఇందులో మాటలు? నా ఉద్దేశంలో అంత ఏమీ లేదండి, కార్టెల్ లాంటిది ఏమీ లేదండి. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఈ రిక్రూట్మెంట్స్ చేస్తుంది ఎవరు? పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద పేర్లు తీసుకోవటం దేనికి, కానీ మనకు తెలిసినవే కదా. చాలా పెద్ద కంపెనీస్, పేరున్న కంపెనీస్ రిక్రూట్మెంట్స్ చేస్తున్నాయి. వాళ్ళ టాప్ లీడర్షిప్ అంతా ఆ దేశంలో పుట్టి పెరిగిన వాళ్లే ఉన్నారు. వాళ్ళు కార్టెల్ ఎలా నడుపుతారు? భారత్ వాళ్ళని తీసుకురావాలని ఎవరు పని చేస్తే వాళ్ళ చేత చేయించుకుంటారు, తీసుకుంటారు. అందుకే మీరు చూడండి, ఈ మధ్యకాలంలో H1B తగ్గించాలి అంటే చాలా కంపెనీస్ మన భారత్ కి అవుట్ సోర్సింగ్ చేస్తున్నాయి. చాలా అమెరికన్ కంపెనీస్ భారత్ లో పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ పెడుతున్నారు కదా. మన భారత్ సంతతికి చెందిన వాళ్ళు కేవలం కార్టెల్ వల్లే అయితే కనుక ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎందుకు వస్తాయండి మనకి? సో ఆయన చెప్పిన దాంట్లో ఒక కొంత దురదృష్టకరం ఏమిటంటే భారత్ సంతతికి చెందిన వాళ్ళని క్రిమినల్స్ గా చూపించే ప్రయత్నం నడుస్తుంది. నాకు తెలిసి అడపా మనం ఏవో కొద్దిగా నెగటివ్ గా వింటూ ఉంటాం, కొద్దిగా మన వాళ్ళు క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరని, ఇట్లాంటివన్నీ. అవన్నీ సివిక్ కల్చర్ ఇష్యూస్ కానీ క్రిమినల్ ఇష్యూస్ కాదు. ఆఫీస్ స్పేసెస్ లో 100కి 99% మన వాళ్ళు చాలా బాగా పనిచేస్తారండి. చెయ్యకపోతే అమెరికన్ కానీ వెస్ట్రన్ ఇన్స్టిట్యూషన్స్ లో పని చేయకుండా అలా దుబారా ఖాళీగా ఉంటాం. అందులో ఇమిగ్రెంట్స్ గా వెళ్ళిన వాళ్ళు నిలబడటం కష్టం అండి. మిగతా ఎథనిక్ కమ్యూనిటీస్ ఏం కంప్లైంట్ చేస్తాయి? మాకు స్పేస్ దొరకట్లేదు, మాకు ఉద్యోగాలు దొరకట్లేదు అంటుంటే, భారత్కు వస్తున్న కంప్లైంట్ ఏంటి? వీళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నారు అని వస్తుంది. అంటే ఏం చెప్తోంది మనకి? మన వాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి కంపెనీస్ లో ఉంటారు, లేకపోతే ఎందుకు ఉంటారు? ఎందుకు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి నష్టాలు వస్తున్న భారత్ సంతతి వాళ్ళ కోసం కార్టెల్ ఎలా మెయింటైన్ చేసుకుని ఉంటారు? ఉండరు కదా. భారతదేశంలోనే ఒక కంపెనీలో సరిగ్గా పనిచేయకపోతే కూలిపోతే కంపెనీ మూసేయాల్సి వస్తుంది కదా. అలాంటిది అమెరికా లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు పని చేయకపోయినా తీసుకుని నష్టాలు తెప్పించుకుంటున్నాయా? లేదు కదా. వాళ్ళ స్టాక్ మార్కెట్ చూడండి, వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా పైకి వెళ్తున్నాయో. యుక్రెయిన్ వార్ ఉన్నప్పటికీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే భారత సంతతి ఎక్కువ ఉందంటున్నారో వాటి స్టాక్స్ చూడండి వాళ్ళ. అంటే మనీ మ్యాటర్స్ కదండి, మనీ స్పీక్స్ అంటారు ఒకసారి. ఇలా కూడా చూడొచ్చు మనీ స్పీక్స్ అన్నది. సో నా ఉద్దేశంలో మనం ఈ భారత సంతతి చెందిన వాళ్ళ గురించి కూడా మనం కూడా కొద్దిగా కమ్యూనికేషన్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎలాంటి కమ్యూనికేషన్ అంటారు సంజయ్ గారు? ద అలర్ట్నెస్ ఏం వెళ్ళాలి? జస్ట్ వస్తానండి అంటే రవి గారు, శ్రీరామ్ గారు ఒక నిమిషం మీ దగ్గరికి. యా సంజయ్ గారు, నా ఉద్దేశంలో మన భారతీయులకి మన్ని విమర్శం చేసుకోవటం చాలా అలవాటు అండి, మంచిది కూడా అది. మనం చాలా తేలిగ్గా మనం చాలా విమర్శించుకుంటాం. దానివల్లే బహుశా మనం బయట దేశాల్లో కూడా ఇంత చక్కగా పనిచేయగలుగుతున్నామేమో. కాకపోతే మరీ ఎక్కువ చేస్తున్నామా, మన వాళ్ళని మనమే కించపరిచే విధంగా అక్కడ మాట్లాడుతున్నామా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అది ఒక చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ ఉందండి. నిజమే, కొన్ని ఇప్పుడు తెలుగు సినిమా వస్తే కాగితాలు విసిరేశారు అంటే, కాగితాలు విసిరేసిన వాడు రేపు పొద్దున వాళ్ళ కంపెనీలో సరిగ్గా పనిచేయట్లేదా? చేస్తున్నారు. ఇది సివిక్ కల్చరు, అది ప్రొఫెషనల్ లైఫ్. ఇవన్నీ కూడా కొన్ని ఇవి ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మన వాళ్ళు చూడండి, ట్యాక్సులు టైంకి కడతారు, చదువులు బాగా చదువుకుంటున్నారు, మార్కులు బాగా వస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు అక్కడ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత భారత్ పంపించిన మాట వాస్తవం, కానీ మనకి రెమిటెన్సెస్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ కి రెమిటెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే. అమెరికా నుంచి రావట్లేదా? వస్తున్నాయి, కానీ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎందుకంటే రెండో జనరేషన్ అక్కడ స్టార్ట్ అయిపోతే అమెరికాలో, రెండో జనరేషన్ పీపుల్, సెకండ్ జనరేషన్ ఇండియన్స్ అక్కడ ఉంటే వాళ్ళ నుంచి భారత్ కి డబ్బులు పంపించడం తప్పు అవుతుంది కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయండి కాంప్లెక్సిటీస్. సో నా ఉద్దేశంలో మనం మాట్లాడేప్పుడు భారత సంతతికి చెందిన వారు ఆ దేశాల్లో ఎంత కంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడూ కూడా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసే విధంగా, వాళ్ళ సివిల్ లాస్ వైలేట్ చేసే విధంగా, వాళ్ళ మత పరంలో వాళ్ళ మతాలను కించపరిచే విధంగా మన వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయలేదు కదా. సో నా ఉద్దేశంలో ఈ కమ్యూనికేషన్స్ అన్ని కూడా ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి. ఓకే, శ్రీరామ్ గారు మీరు మాట్లాడుతున్నారు.
ఇందాక నేను లైటర్ వేలో చెప్పా, మన దేవుడి గురించి వాటి గురించి లైటర్ వేలో చెప్పా. బట్ ఇక్కడ సీరియస్ గా తీసుకోవాల్సిన సెకండ్ యాంగిల్ ఉంది. అదేంటి అంటే అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదం తీసుకుని కావాలని చెప్పి ఇండియన్స్ మీద లేదంటే ఇంకా కొంతమంది మీద కావాలని టార్గెట్ చేయడం అనేది రాజకీయం జరుగుతుంది. ఈ రాజకీయంగా జరుగుతున్న దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి మనం. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఎలాగా అనేది రాజకీయంగా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మనం కూడా అక్కడ ఇందాక మిత్రులు చెప్పినట్టు సినిమా హాల్లో ఒక జాతీయ అగ్రచర్య ఇవి చిన్న విషయాలుగా కనపడినా కూడా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ కల్చర్ కి తగ్గట్టుగా కొంత మనం అదుపులో ఉండాలి. చిరంజీవి సినిమా కదా అని చెప్పి విసిరేస్తే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేది కూడా ఒకటి ఆలోచించాలి. కాకపోతే నేనేమంటానంటే ఇప్పుడు కావాలని జరుగుతున్న ఇదంతా కూడా ఇప్పుడు అతను మన దేవుడి గురించి పెట్టాల్సిన అవసరం అతనికి లేదు. ఏదో మన వాళ్ళ గురించి ఏదో ఒక అర్థం ఉంటే పెట్టచ్చు. బట్ ఇందులో ఒక కుట్ర కోణం ఏంటంటే అవసరమైతే దీంట్లో మతాన్ని కూడా తీసుకొచ్చి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పాటు అవసరమైతే దీంట్లో వేరే దేవుళ్ళని వీళ్ళు ప్రార్థించే వీళ్ళు అని చెప్పి మరి అక్కడ విభేదాలు సృష్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా శ్రీరామ్ గారు మిమ్మల్ని నేను అడగదలుచుకుంది కూడా అది. అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఎరిక్ స్మిత్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని అంటే ఈ విధంగా చూడాలి, లేకపోతే ఏదైనా కుట్ర జరుగుతుందా? ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఉండే ఆలయాలపైన వెంకటేశ్వర స్వామి ఆలయం పైన ఒక దాడి జరిగింది చాలా వరకు మనం తీసుకుంటే. తర్వాత హనుమంతుడు విగ్రహం ఏదైతే ఏర్పాటు చేశారో దానిపైన జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని అంటే చిలుకూరు రంగరాజన్ గారు కావచ్చు, మీరు కావచ్చు, దాన్ని చాలా పాజిటివ్ యాంగిల్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మన ఆలయాన్ని పెట్టారు, మన వీడియోలు పెట్టారంటే ఆయన కూడా హిందూ అయిపోయినట్టే అని. కానీ అలా కాదు, నేనంటుంది ఎలాంటి కుట్ర కోణం ఏదైనా ఉందా? ఎందుకంటే ఇంటర్నల్గా ఒక టార్గెట్ ఏదైనా ఉందా? అందుకే నేను మళ్ళీ అడిగి మరీ తీసుకుంది. అందుకనే రెండు ఎప్పుడు కూడా కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడే చూడడం కాదు, 2 సైడ్స్ చూడగలగాలి. మనం ఖచ్చితంగా 2 సైడ్స్ చూడగలగాలి. ఇప్పుడు అందుకే అంటున్నా, అవసరం అయితే వీళ్ళని ఎలాగైనా బయటికి గెంటేయాలి అని అనుకున్నప్పుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆ అన్ని రకాలుగా చేసే ప్రయత్నాల్లో ఈ మతం అనేది ఒక భాగమా ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ దాడులు కూడా ఎవరి మీద జరుగుతున్నాయంటే భారతీయుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న గన్ కల్చర్ వల్ల భారతీయుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అందువల్ల మనం కూడా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఒకటైతే, రెండోది అవసరమైతే వచ్చేయమని చెప్పగలగాలి. ఎందుకు అంటున్నానంటే ఇందాక మనం డబ్బులన్నీ మన వాళ్ళు మన ఇండియాకి పంపిస్తారని ఎలాగైతే చెప్పానో దీనికి రెండో కాయిన్ కూడా ఉంది. ఇందాక మన మిత్రులు కూడా గుర్తు చేసినట్టు సెకండ్ లేయర్ వాళ్ళు అంటే కొడుకులు వాళ్ళు వచ్చారనుకోండి, అక్కడి నుంచి మనకేం పంపించడం అనేది ఒకటి. రెండోది అసలు ఇక్కడ ముందు మనకి ఒక వ్యవసాయం చేసే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రికి అమెరికా పంపించాడు కొడుకు మొదట రూపాయి లక్షల డాలర్లు పంపిస్తాడు. పంపించేసిన తర్వాత ఏం చేస్తాడు, మనకి ఇండియాకి బోల్ డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం అతను అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తండ్రి ఎప్పుడైతే స్వర్గస్థుడు అయ్యాడో ఏం చేస్తాడు, తను పంపించిన డబ్బులతో పాటు తండ్రికి ఆల్రెడీ ఇండియాలో సంపాదించిన పొలాన్ని కూడా అమ్ముకుని వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ అతను సంపాదించిన మనీని వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడు, ఆల్రెడీ ఇండియాలో ఉన్న మనీని కూడా అమెరికాకి తీసుకెళ్లిపోతున్నాడు. ఎందుకు శ్రీరామ్ గారు మీరు కరెక్ట్ పాయింట్ చేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే ఆ తండ్రి ఉండి ఆస్తులను అమ్ముకొని మళ్ళీ తిరిగి అక్కడే ఉండాలనుకుంటున్నారు. అంటే నిజంగా మీరు అన్నట్టు భారతీయులు వెనక్కి రావడానికి ఉండే అనుకూల పరిస్థితులు ఇక్కడ ఇండియాలో ఉన్నాయా లేవా? ఎందుకంటే దాదాపుగా చిన్న విషయం కాదు, 50 లక్షల మంది ఉన్నారు. అంటే కేవలం అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ 50 లక్షల్లో 30 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటిది ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇక్కడ ఆస్తులు అమ్ముకొని ఆ వారసులు ఎవరైతే చనిపోయారో తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళగలుగుతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఒకటి, మనం ఆపర్చునిటీస్ ని ఈ రోజు కూడా ఆ స్థాయిలో మనం కల్పించలేకపోతున్నాం. దీని మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏదో అమెరికా వాళ్ళు తరిమేస్తే వాళ్ళు ఇక్కడికి రావడం కాదు, వాళ్ళంతటి వాళ్ళు విల్ఫుల్ గా మన దేశంలో మనం ఉండాలి అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలాగా పెట్టుబడుల కల్చర్ని ఇక్కడ మనం పెంపొందించాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ మేధాశక్తి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన మేధాశక్తికి సరిపడా ఇక్కడ ఉద్యోగాలు లేవు, మనం ఆ స్థాయికి అమెరికాలో వెళ్ళిన స్థాయికి ఇండియాలో మనం పనిచేస్తే వెళ్ళలేము అనుకుంటున్నారు. లేదు, నువ్వు ఇక్కడ ఇంకా ఎక్కువ స్థాయికి నువ్వు వెళ్ళగలవు, అవసరమైతే నీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నీ అంతకు నువ్వు సొంతంగా ఒక కంపెనీ పెడతానంటే కూడా నీకు ఇక్కడ, లేదంటే ఒక డాక్టర్ నువ్వు ఒక హాస్పిటల్ పెడతానంటే, లేదంటే ఒక ఇంజనీర్ ఒక కంపెనీ పెడతానంటే నీకు గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పి మనం వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించాలి. నమ్మకాన్ని ఎప్పుడైతే మనం కలిగిస్తామో
ఎవ్వరికి వెళ్ళి అమెరికాలో 4 రోజులు ఇది వరకు రోజుల్లో అయితే ఒక 25 ఏళ్ల క్రితం అయితే అక్కడ వెళ్తే అమెరికా వెళ్తే పబ్బులు ఉంటాయి, ఇంకేదో ఉంటుంది ఏదో ఉంటుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని మన ఇండియాలో లేవా? ఏది లేదు, అమెరికాలో ఉన్నది ఏది లేదు ఇండియాలో. మనమేమి ఎప్పుడో ఫ్రాన్స్ వెళ్ళిపోయిన అదేంటి ఏదో సినిమాలో కామెడియన్ వెళ్తాడు, ఫ్రాన్స్ వెళ్ళిపోయి ఎస్కలేటర్లు మీరు ఇండియాలో చూసుంటారని మాట్లాడతాడు నాగార్జున తోటి, సోనాలి బింద్రే తోటి. అలాగా మనం ఆ స్థితిలో లేం కదా. ఇప్పుడు ఈ అమెరికాలో ఏదైతే ఉందో అవన్నీ ఇండియాలో ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించడం. ఎస్ మీరు ఇండియాలో ఉంటే కూడా ఇంత బాగా బతకగలరు, ఎంత క్వాలిటీ లైఫ్ బతకగలరు. మీరు అమెరికాలో ఎంత క్వాలిటీ లైఫ్ బతుకుతున్నారో ఇండియాలో కూడా అంత క్వాలిటీ. సంజయ్ గారు మీరు శ్రీరామ్ గారు చెప్తున్న మాటలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగానే భారతీయులు వెనక్కి వచ్చేయాలనేది ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఉండాలి అనేది, నిజంగా అలాంటి అవకాశాలు భారత్లో కల్పించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు చర్చ జరుగుతున్నాయి. మన మేధో సంపత్తి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ వాళ్ళకి ధన రూపంలో వాళ్ళ పెట్టుబడిదారీ విధానానికి మనం సహాయపడుతున్నాం, వాళ్ళ ఆస్తులు పెంచుతున్నాం అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే వలసవాదం అనేది ఆగడానికి ఇక్కడ మనం అలా కల్పించే, భారతదేశంలో కల్పించే అవకాశాలు ఉన్నాయా? శ్రీరామ్ గారు చెప్తున్నట్టు వెనక్కి వచ్చి ఇక్కడ బ్రతికే అవకాశాలు ఉన్నాయా? ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. అంటే డాలర్ ఇక్కడ ఎకనామిక్ కండిషన్స్, ఎకానమీ కూడా చూడండి, డాలర్ వాల్యూ, రూపీ వాల్యూ, దీని కంపారిజన్స్ తో కూడా చాలా మంది ఆగిపోతున్నారేమో అని జస్ట్ ద ఇండివిజువల్ అభిప్రాయం. జస్ట్ సంజయ్ గారు, ఎస్ మీరు చెప్పచ్చు సార్. థ్యాంక్స్ అండి. శ్రీరామ్ గారు చెప్పినవి చాలా విషయాలు కరెక్ట్ గా చెప్పారండి. ఒకటి ఆయన చెప్పింది, ఉదాహరణకి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారని చెప్తున్నారు, కానీ ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఎంత డబ్బులు తీసుకువెళ్తున్నారన్న దాని మీద చర్చ నడవట్లేదు. ఒకటి. రెండు, అక్కడ H1B వీసా, L1 మీద ఉన్న వాళ్ళు, వీసాల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం అక్కడ సోషల్ సెక్యూరిటీకి డబ్బులు కడుతున్నారు, డిపాజిట్స్ కడుతున్నారు. H1 మీద ఉన్న వాళ్ళు సోషల్ సెక్యూరిటీ. H1 వీసా అయిపోగానే చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారండి. బికాజ్ వెళ్ళిన ప్రతి H1 వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావట్లే కదా. మనకు తెలుసు గ్రీన్ కార్డ్ రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది కొన్ని విషయాలు కొంతమందికి. సో వాళ్ళంతా వెనక్కి వస్తున్నారు. సో అక్కడ సోషల్ సెక్యూరిటీకి కట్టిన డబ్బు ఏమవుతోంది, ఎంత కడుతున్నాం తెలుసా? మన H1 వాళ్ళు, L1 వాళ్ళు కలిపి సంవత్సరానికి $3 బిలియన్ సోషల్ సెక్యూరిటీ కడుతున్నాం మనం. అండ్ కొద్ది సంవత్సరాల క్రితం నుంచి చూసినట్టయితే కనుక గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 25 నుంచి 27 బిలియన్ డాలర్లు ఇండియన్ సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికాలోనే ఉన్నాయి. వాళ్ళంతా వర్కర్స్ మళ్ళీ ఇండియాకి వచ్చేసారు, ప్రాజెక్ట్ పని మీద వెళ్తారు, వేరే పని మీద వెళ్తారు. సో మనం అది కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ విషయం కూడా మనం అమెరికన్స్ కి, అక్కడ ఉన్న ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏం చెప్తున్నాం అంటే మిగతా దేశాలు ఏం చేస్తున్నాయంటే ఇట్లా సోషల్ సెక్యూరిటీకి కనుక అక్కడ కడితే ఆ వ్యక్తి వెనక్కి వస్తే కట్టిన డబ్బు వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఎందుకు? ఉదాహరణకి మన కంపెనీ దాని మీద వెళ్ళారనుకోండి, H1 మీద అక్కడ వర్క్ చేస్తున్నాడు, సోషల్ సెక్యూరిటీ కట్టాడు, కానీ సోషల్ సెక్యూరిటీ ప్రావిజన్స్ ని అది వాడుకోం కదా. హెల్త్ అక్కడ ఉండనప్పుడు అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా. మిగతా దేశాలు వెనక్కి తెచ్చుకుంటున్నాయి. మనం అమెరికాని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అయ్యా మేము దాదాపు $25 బిలియన్ మీ దగ్గర ఉన్నాయి కదా, అవి మాకు ఇవ్వచ్చు కదా అని మనం అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. మనం ఇంకోటి ఇండైరెక్ట్ గా, అంటే ఫార్మల్ గా చెప్పకపోయినా ఇన్ఫార్మల్ గా అడిగారట, ఆ డబ్బుతో మేము డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటాం, ఇట్లాంటివి ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చా? కాదు, సోషల్ సెక్యూరిటీ టు సోషల్ సెక్యూరిటీనే అన్నారు. మరి అలాంటప్పుడు ఇవ్వచ్చు కదా. అంటే సో మనం కూడా చెప్పాల్సింది ఏంటంటే భారత సంతతి వాళ్ళు డబ్బులు వెనక్కి పంపిస్తున్నారనే చెప్తున్నారు, కానీ అక్కడ ఉండి సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూట్ చేసి ఆ సోషల్ సెక్యూరిటీని అనుభవించకుండా భారత్ లో నివసిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అది కూడా మనం సంజయ్ గారు, ఎవరైతే పేరెంట్స్ యుఎస్ వెళ్తారో ఇన్సూరెన్సెస్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ అవి కూడా, అవన్నీ కూడా మన వాళ్ళు కడతారు, అందులో డౌటే ఉంది. కట్టకుండా ఎట్లా చేస్తారు? సో ఏదో అడపదడప కొంతమంది కొద్దిగా అటు తిప్పి ఇటు తిప్పి చెడు మార్గం ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలు అవి జరుగుతాయి, కాదనట్లేదు. అంత మాత్రాన పూర్తి కమ్యూనిటీని దుర్భాషడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉంటూ ఎవరు పడితే వాడు వస్తున్నాడని మాట్లాడటం ఎందుకండి అవన్నీ? అది మనం గమనించాల్సింది. తర్వాత భారత్ ఈ రోజుకి కూడా మీరు చూడండి, ఇంకోటి మనం గమనించాల్సింది, ఈ రోజుకి భారత్ నుంచి అక్కడికి వెళ్లి చాలా మంది చదువుకుంటున్నారు, వర్క్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది భారత్ కి ఎగెనెస్ట్ గా లేదా భారత్ సంతతికి చెందిన వారిని క్రిటిసైజ్ చేయడం జరుగుతోంది. ఈ రోజుకి మన వాళ్ళు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఈ రోజుకి బాగానే తిరుగుతున్నారు. కానీ ఈ తక్కువ సంఖ్యలో ఎవరైతే భారత్ సంతతికి చెందిన వారి మీద దుమ్మెత్తిపోస్తున్నారో
వాళ్ళ సంఖ్య పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అది కనుక జరిగితే అది మనకి మంచిది కాదు. అది ఎట్లా ఆపాలి అని చూడాలి. తర్వాత భారత్కి మళ్ళీ వెనక్కి వచ్చి అంటానికి అయితే కనుక ఆపర్చునిటీస్ ఎక్కడైతే బాగుంటాయో అక్కడ వచ్చేయటానికి చాలా మంది సిద్ధంగా ఉంటారండి. అందులో ఏమీ లేదు. ఆపర్చునిటీస్ మనం కలిగించలేకపోతే కనుక రారు. అది దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ఫ్యాక్టర్ ఇన్. ఎందుకంటే ఈ రోజుకి చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వదిలేసి భారత్ లో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ అటువంటి సౌలభ్యం లేదా అవకాశం అందరికీ వస్తుందా? రావట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ స్థాయిని పెంచగలుగుతామో అప్పుడు చాలా మంది వెనక్కి వచ్చి పనిచేయడానికి కూడా ఇష్టపడతారండి. సంజయ్ గారు, శ్రీరామ్ గారు, ఇద్దరు ఒక్కొక్క క్వశ్చన్. ఇలాంటి అవాకులు చవాకులు లేకపోతే ఇలాంటి పదాలు వాడుతున్నప్పుడు ఎలాగ అలర్ట్ అవ్వాలి? ఎలాంటి, ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా ఎన్లైటన్ చేయాలి అక్కడ లోకల్ కానీ, లేకపోతే ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ పాపులేషన్ని మనం ఎలాగ హ్యాండిల్ చేయాలి? ఇక్కడ మనం ఇజ్రాయెల్ ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అమెరికాలో, కానీ వాళ్ళు మొత్తం పొలిటికల్ సినారియో మొత్తాన్ని కంట్రోల్ చేస్తారండి. అలాగా ఆ స్థాయిలో మన వాళ్ళు ఎవరైతే మొదట్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారో, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మొదట్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి కృషి చేయాలి. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ పొలిటీషియన్లే మాట్లాడతారు, ఇలాంటివి మాట్లాడే వాళ్ళు కామన్ పీపుల్, జనరల్ అమెరికన్స్ కూడా మాట్లాడరు, పొలిటీషియన్సే మాట్లాడతారు. ఆ పొలిటీషియన్లు మాట్లాడే వాళ్ళని గౌరవించాలంటే మన వాళ్ళు ఎవరైతే సుందర్ పిచ్చై లాంటి వాళ్ళు ఉన్నారో, అంటే ఒక పేరుని గుర్తి జస్ట్ చెప్పానంటే, ఇలాంటి వాళ్ళు కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు ఇజ్రాయెల్ పీపుల్ లాగా. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కంట్రోల్ చేస్తోంది ఇజ్రాయెల్ పీపుల్ అక్కడంతా. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి అమెరికా దిగడానికి కారణం వాళ్ళు. అంతే ఆ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ స్థాయిలో కాకపోయినా మన వాళ్ళని మనం రక్షించుకునే స్థాయిలో మన యొక్క గుడ్ విల్ ఏదైతే ఉందో, అక్కడ మనం ఆల్రెడీ సెటిల్ అయిపోయిన గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన వాళ్ళ కోసం నిలబడి వీళ్ళు ఇండైరెక్ట్ గా ఆ పొలిటీషియన్స్ అందరితోటి మాట్లాడి ఇలాంటివి రాకుండా చూడాలి. ఇంకా అవసరమైతే కనుక ఇప్పుడు మనం కూడా పొలిటికల్ గా కూడా దాంట్లో ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఇండియన్స్ కనబడుతున్నారు. ఈ వీళ్ళ సంఖ్య పెరగాలి. ఎందుకంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిపోతారు, వాళ్ళు అక్కడే ఉండదలుచుకుంటారు, వాళ్ళ కొడుకులు కూడా అక్కడే సెటిల్ అయిపోయారు. సో వాళ్ళు ఎడిదిరిగి ఇండియాకి రాని వాళ్ళు కనీసం అక్కడ ఉన్న మన అంబాసిడర్లుగా పనిచేయాలి. మన జాతికి అంటే మన ఇండియన్స్ కి అంబాసిడర్లుగా వాళ్ళు పనిచేయాలి. అంబాసిడర్ గా పనిచేయాలంటే ఏంటి? ఇండియా కోసం, ఇండియా ప్రయోజనాల కోసం, ఇండియన్స్ యొక్క ప్రయోజనాల కోసం అమెరికాలో వీళ్ళు పనిచేయాలి. సో అది కనుక చేయగలిగితే మనం ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడే వాళ్ళని ఈజీగా నోర్మోయించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ప్రతి అవకాశాన్ని తీసుకుంటారు. వీళ్ళని బయటికి పంపించాలి అన్న ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడు జాతిని వాడుకుంటారు, మనకి ఇక్కడ కులాలను ఎలా వాడుకుంటున్నాం అక్కడ మతాన్ని వాడుకుంటారు, లేదంటే మన రేస్ని వాడుకుంటారు, లేదంటే మన కలర్ని వాడుకుంటారు అక్కడ. సో ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాటిని అక్కడ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన ఇందాక మన మిత్రులు ఎవరు మాట్లాడతారు, మన వాళ్ళని మనమే తగ్గిస్తున్నాం. అక్కడ అది చేసేది ఎవరు అనుకుంటారు? అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్. మన దాంట్లోనే ఇప్పుడు టీవీలో మాట్లాడుతుంటారు, వీళ్ళందరూ ఆల్రెడీ సెటిల్ అయిపోయి అక్కడ మళ్ళీ కుల సంఘాలు పెట్టిన బ్యాచ్ అంతా కూడా కొంతమంది టీవీలో మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు, మన వాళ్ళు ఎలా చేస్తారంటే అలాంటి. నేను అనేది అవన్నీ వదిలేసేయండి, అక్కడికి వెళ్ళి మీరు సెటిల్ అయిపోయారు, ఇంకా అవన్నీ ఓన్లీ ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. అక్కడ నువ్వు కమ్మ నేను కాపు ఇవన్నీ వదిలేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోని అవన్నీ మీరు అక్కడ ఏదైనా ఆడవండి, కానీ మన వాళ్ళు ఎవరికైనా సరే కష్టం వస్తే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించండి, అంతే తప్ప మీరే విమర్శలకు దిక్కండి. మీరు అక్కడ ఉన్నారన్న భరోసాతోనే ఇంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అక్కడ సెటిల్ అయిపోయారన్న భరోసాతోనే మనం కూడా అలా సెటిల్ అవుతానే అంతమంది వస్తున్నారు. మిమ్మల్ని మార్గదర్శనంగా తీసుకుని అంతమంది వస్తుంటే మీరే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కరెక్ట్. రైట్ సంజయ్ గారు, కరెక్ట్ గా చెప్పారండి. కమ్యూనిటీ యాక్షన్ అంటాం కదండి, సంఘటితం ఈ మన రైట్స్ ని మనం కాపాడుకోవడానికి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. మొన్న చూసాం ఉదాహరణకి, మన అమెరికాకి వెళ్ళినటువంటి కొంతమంది మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అమెరికాలో ఉన్నటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అక్కడ సెనేటర్స్ తో మాట్లాడి, ఇదేంటి మీరు భారత్ పట్ల ఇంత పెద్ద ఎత్తున టారిఫ్స్ వేయటం జరిగింది కదండి, సుంకాలు, అంటే ఇంత తీవ్రమైనటువంటి డిసప్పాయింట్మెంట్ భారత్ లో ఉంది అని అక్కడున్న భారత సంతతి వాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలేదు అని అక్కడున్న సెనేటర్ చెప్పారటండి. అంటే మనం కూడా భారత విషయాలకు వస్తే లేదా భారత సంతతి విషయాలకు వస్తే ఒక కమ్యూనిటీ యాక్షన్ కలిసి ఎలా చేయాలి అన్న దాని మీద, సంఘటితమై ఎలా చేయాలన్న దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందాక వక్తలు చెప్పినట్టు కరెక్టే. అది మనం మన వాళ్ళ విషయానికి వస్తే ఎలా వెళ్ళాలి అని. ఉదాహరణకి మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు సినిమాలో థియేటర్లలో పేపర్లు వేస్తున్నారని మన వాళ్లే సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేసి మన వాళ్ళని చెడ్డగా చూపించారు. కానీ
ఎంతో మంది భారతీయులు ఎంతో పెద్ద చారిటీ వర్క్స్ చేస్తున్నారు కదా. మొన్నటికి మొన్న ఒక యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన వ్యక్తి అక్కడున్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళకున్న స్టూడెంట్ డెట్ ని ఒక సంవత్సరం పాటు తీసేస్తూ డొనేట్ చేశారు కదా. అలాంటి న్యూస్ ఐటమ్స్ ఎంతో మంది ఎన్నో చారిటీ వర్క్స్ చేస్తున్నారు భారత సంతతికి చెందిన వాళ్ళు అక్కడ. అవి మనం ఎట్లా ప్రాపగేట్ చేయాలి, వాటి గురించి ఎట్లా చెప్పాలి. అంతేకాదు చిన్న చిన్న వాళ్ళు ఫ్రీగా కమ్యూనిటీ వర్క్స్ చేస్తున్నారు అక్కడ. ప్రతి వేరే ఒక సమాజ సేవ చేయాలన్న తపన అందరి దేవుల్లోనూ ఉంటుంది కదండి. కేవలం స్పానిష్ పీపుల్లోనే ఉంటుంది, జపనీస్ పీపుల్లోనే ఉంటుందని కాదు కదా, అందరిలోనూ ఈక్వల్ మోతాదులో ఉంటుంది. అలానే మన వాళ్ళు కూడా చాలా కమ్యూనిటీ వర్క్స్ అవి చేస్తున్నారు. అవి ఎట్లా మనం వాటిని చూపించాలి, వాటి మీద కమ్యూనికేషన్ ఎట్లా బాగా చేయాలి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందండి. అంతేకాదు ముఖ్యంగా హెల్త్ రంగం తీసుకోండి, భారత్ సంతతికి చెందిన వాళ్ళు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు, మంచి పేరుంది. అటువంటి దాని మీద మనం బిల్డ్ ఎలా చేయాలి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు, సంజయ్ గారు మాతో జాయిన్ అయినందుకు. రైట్ గణేష్, చూస్తున్నాం కదా ఒక ఎరిక్ స్మిత్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఇండియన్స్ టార్గెట్ అవుతున్నారు. సో మనల్ని మనం బూస్టప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్కిల్ ఉంది, దాన్ని పాజిటివ్ వేగా చూస్తున్నారు, అందులోంచి నెగిటివిటీ కూడా చూస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు సెనేటర్ ఎరిక్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒకటే ఫైనల్ గా వాళ్ళకి కనిపించేది ఆ ఇన్సెక్యూరిటీ అనేది. ఏదైతే టాలెంట్ ఉందో ఆ ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది. అంటే మనం 3 మాటల్లో చెప్పుకోవాలంటే IBM కంపెనీని వాళ్ళు తలుచుకుంటే అక్కడ అరవింద్ కృష్ణ కనిపిస్తాడు ఒక తెలుగువాడు. లేదు మైక్రోసాఫ్ట్ కంపెనీని వాళ్ళు తలుచుకుంటే సత్యనారాయణ కనిపిస్తాడు. అంటే గూగుల్ను ఒక్కసారి వాళ్ళు స్మరించుకుంటే సుందర్ పిచే కనిపిస్తాడు. ఇవి చాలా వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ వరకు ఆక్రమించుకోగలుగుతున్నాడు, ఇక్కడ తెలుగు టాలెంట్ అనేది కాదు, భారతీయ టాలెంట్ అనేది ఏ విధంగా వెళ్తుంది అనేది ఆ ఇన్సెక్యూరిటీలోంచే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే దాడి జరుగుతుందో నిజంగానే దాడి అని చెప్పాలి. ఎరిక్ స్మిత్ లాంటి వాళ్ళ దాడిని ఖచ్చితంగా ఇది కేవలం ఒక మీడియా పరంగానో లేకపోతే ఇలాగ చర్చల పరంగానే కాకుండా దేశం దీన్ని సీరియస్గా తీసుకొని ఖండించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఇందాక సంజయ్ గారు అండ్ శ్రీరామ్ గారు చెప్పినట్టుగా కూడా అక్కడున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా యాంటీగా మాట్లాడాలంటే భయం వేస్తున్నప్పటికీ కూడా ఒక కలెక్టివ్గా ఒక కమ్యూనిటీ పరంగా ఐ థింక్ దే కెన్ రెస్పాండ్ ఆన్ సచ్ ఏమనాలి స్టూపిడ్ ఎక్స్పోజ్. కరెక్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ జాయిన్ అయ్యేందుకు. చూస్తున్నారు కదా ఎరిక్ స్మిత్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా చాలా చర్చకైతే దారి తీస్తున్నాయి. కొంతమంది పాజిటివ్గా చూస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇండియన్స్ టార్గెటెడ్గానే జరిగింది అని చెప్పక తప్పదు. అండ్ 100% ఏకీభవించాలి. మరి దీన్ని అక్కడ వాళ్ళు ఎలాగా ఎదుర్కొంటారో తెలీదు. ఖచ్చితంగా ఇండియన్స్ మీద టార్గెట్ ఉన్నారు, స్కిల్ఫుల్ ఇండియన్స్ ఉన్నారు, కమిటెడ్ ఇండియన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన పనిని 100% కమిట్మెంట్తో పనిచేస్తారు. ప్రస్తుతం ఇదే అక్కసు అక్కడ ఉన్న అమెరికన్స్లో కనిపిస్తోంది. మా పొట్ట కొడుతున్నారు, మాకు వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా తన్నుకుపోతున్నారు అని ఆలోచిస్తున్నారే కానీ ఎందుకు ఇండియన్స్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఎంచుకుంటున్నాయి? ఎక్కడ ఎబిలిటీ ఉంది, ఎక్కడ క్యాపబిలిటీ ఉంది, ఎందుకు ఇండియన్స్ అన్నిట్లో ముందుంటున్నారు అని ఈ క్వశ్చన్ వేసుకుంటే బహుశా ఇలాంటి పోస్టులు పెట్టకుండానే ఉంటారేమో. వాళ్ళు ఒక్కసారి అంతర్మదనం చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటే బెటర్ అని మా అభిప్రాయం. ఇది ఇవాల్టి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.